Hello all, welcome to Infodocs. So IPL Mega Auction 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కి రేపు మెగా ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ రేపు ఎల్లుండు మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 రోజులు అవుతుంది. సో మార్కీ సెట్ 1, మార్కీ సెట్ 2 ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మార్కీ సెట్ 1 లో ఎవరున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటే ముగ్గురు బ్యాటర్స్, ముగ్గురు బౌలర్స్ ఉన్నారు. జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్. అండ్ ముగ్గురు బౌలర్స్ ఎవరంటే కెగిసో రబాడా, హర్షదీప్ సింగ్ అండ్ మిచెల్ స్టార్క్. సో ఈ ముగ్గురు బౌలర్స్, ముగ్గురు బ్యాట్స్మెన్. సో పక్కాగా వీళ్ళు ఆరుగురు నిజంగా మార్కీ సెట్ 1 ఉండడం ఎవరికి లక్ అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉందో వాళ్ళకి నిజంగా చాలా లక్ అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందో వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు. తర్వాత కొంచెం తక్కువ అమౌంట్ అందరూ ఈక్వల్ అమౌంట్ అవుతారు ఈ మార్కీ సెట్ 1 అయ్యేసరికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ దగ్గర, ఆర్సీబీ దగ్గర చాలా ఎక్కువ మనీ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆక్షన్ కావాలి అని కోరుకున్న టీమ్స్ లో ఈ రెండు టీమ్స్ చాలా ముఖ్యంగా ఉన్నాయి. సో మెగా ఆక్షన్ కావాలి అంటే ఫుల్ గా ప్లేయర్స్ అందరిని వదిలేసి మళ్ళీ కొత్తగా మెగా ఆక్షన్ కావాలని కోరుకున్న వాళ్ళు వీళ్ళే. సో పక్కాగా వీళ్ళు మంచి ప్లేయర్స్ ఎవరో వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీతో ఆల్మోస్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక హైయెస్ట్ ప్రైజెస్ కి వెళ్తారు. సో అందుకని మార్కీ సెట్ 1 అయ్యేసరికి, అంటే సెట్ 1 ఆప్షన్ అయ్యేసరికి పక్కాగా వీళ్ళిద్దరి దగ్గర కూడా ఎంతో కొంత మనీ తగ్గిపోద్ది. సో మార్కీ సెట్ 2 వచ్చేసరికి కొంచెం అందరూ లెవెల్లో ఉంటారు. ఆ సెట్ తర్వాత వచ్చేసరికి ఇంకా అందరి దగ్గర నార్మల్ అయిపోతాయి. సో అప్పుడు అసలు గేమ్ అనేది అన్ని టీమ్స్ స్టార్ట్ చేస్తాయి. ముఖ్యంగా సిఎస్కే, ముంబై లాంటి టీమ్స్ గట్టిగా స్టార్ట్ చేస్తాయి. సో మార్కీ సెట్ 1 లో అసలు గట్టిగా పార్టిసిపేట్ చేసే టీమ్స్ ఎవరు అని అనుకునే ముందు, పార్టిసిపేట్ చేయలేని టీమ్స్ అంటే వాళ్ళకి పెద్దగా అవసరం లేదు ఈ ప్లేయర్స్ అనుకునే టీమ్స్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ బట్లర్ కోసం వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల ఆప్షన్స్ వాడేశారు. 5 ప్లేయర్ తీసుకోవడం విత్ సందీప్ శర్మ, అన్క్యాప్డ్ ప్లేయర్, అన్ని రకాలుగా వాళ్ళు తీసేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఆర్టీఎం చేయడానికి కూడా అవ్వదు. అండ్ బట్లర్ వెళ్ళే ప్రైస్ కి వాళ్ళు కొనుక్కోవడం జరగదు. దానివల్ల వాళ్ళకి మంచి బౌలర్స్ మిస్ అయిపోతారు. సో బట్లర్ కోసం రాజస్థాన్ రాయల్స్ వెళ్ళదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. ముంబై మేబీ ట్రై చేయొచ్చేమో కానీ, బట్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ కోసం చూసి ఆలోచించవచ్చు ఒక రేట్ దాటిపోయాక. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే వాళ్ళకి వికెట్ కీపర్ ఉన్నాడు. అండ్ ఓపెనింగ్ ఆల్రెడీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వాళ్ళకి అవసరం లేదు. సో కొంచెం బట్లర్ ని కావాలి అనుకునే టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే గుజరాత్ టైటన్స్ కూడా అనుకోవచ్చు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ కూడా మేబీ ట్రై చేయొచ్చు. ఆర్సీబీ ట్రై చేయొచ్చు. పంజాబ్ కూడా ట్రై చేయొచ్చు. బట్ బట్లర్ కోసమే పంజాబ్, ఆర్సీబీ, సిఎస్కే ట్రై చేస్తాయని చెప్పలేము. ఎందుకంటే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ అందులో ఉన్నారు. ఇద్దరు బ్యాటర్స్. సో ఫస్ట్ డిమాండ్ అంతా పక్కాగా ఈ ఐపీఎల్ లో మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఈ ఐపీఎల్ లో హైయెస్ట్ ప్రైస్ కూడా రిషబ్ పంత్ కి వస్తుందని ఆల్రెడీ మాక్ ఆక్షన్స్ కూడా అవ్వడం జరిగింది. అలాగే ప్రెడిక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో రిషబ్ పంత్ కోసం పక్కాగా అన్ని టీంలు గట్టిగా వెళ్తాయి. ముఖ్యంగా పంజాబ్ వెళ్ళిపోద్ది చాలా గట్టిగా. ఆర్సీబీ కూడా ప్రయత్నిస్తుంది. సిఎస్కే కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకు అంటే సిఎస్కే కి రిషబ్ పంత్ వస్తే కొంచెం బాగుంటది. నెక్స్ట్ ఫ్యూచర్ వికెట్ కీపర్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ వాళ్ళ దగ్గర ఉన్న మనీ కూడా కొంచెం తక్కువే కాబట్టి వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అంటే, ఒక ప్రైస్ రీజనబుల్ గా వెళ్తుంది, వస్తాడు అనుకుంటే మాత్రం అంతవరకు వెళ్తారు. లేదు అంటే అక్కడతో డ్రాప్ అయిపోతారు. సో పంజాబ్, ఆర్సీబీ గట్టిగా వెళ్తారు. ఫైనల్ గా పంజాబ్ కి దక్కే అవకాశమే ఎక్కువ అనిపిస్తుంది. అండ్ శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కి రిషబ్ పంత్ వెళ్ళడానికి ఇంకో ఛాన్స్ ఏంటంటే, మేబీ రిక్కీ పాంటింగ్ తో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అలా కూడా వెళ్ళొచ్చు. బట్ సిఎస్కే లో ఉన్న ధోనికి, రిషబ్ పంత్ కి ఇంకా ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ధోనిని రిషబ్ పంత్ చాలా ఎక్కువ అభిమానిస్తాడు కాబట్టి, సో వెళ్ళాలని అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. బట్ ప్రైస్ ఎంతవరకు, పంజాబ్ ఎంతవరకు ఛాన్స్ ఇస్తుంది అనేది చెప్పలేము. ఆర్సీబీ కూడా ఎంతవరకు ఛాన్స్ ఇస్తుంది అనేది మనం చెప్పలేము. సో వీళ్ళిద్దరు ఛాన్స్ ఇస్తే సిఎస్కేకి వెళ్ళొచ్చు. లేదంటే మాక్సిమం పంజాబ్ పట్టుకెళ్ళిపోవచ్చు రిషబ్ పంత్ ను పంజాబ్ తీసుకెళ్ళలేకపోయిందంటే కొంచెం ఏదో పంజాబ్ మళ్ళీ ఏదో ఆప్షన్ తేడా కొట్టిస్తుందని అన్నట్టే అర్థం. ఎందుకంటే ఈ సెట్ 1 లో పంజాబ్ ఒక బౌలర్ ని, ఒక బ్యాట్స్మెన్ ని తీసుకోగలిగితేనే పంజాబ్ కి ఇది రైట్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. సో అది ప్రాబబ్లీ రిషబ్ పంత్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. లేదా శ్రేయస్ అయ్యర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రిక్కీ పాంటింగ్ ఢిల్లీ టీమ్ లో హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా మేజర్ ప్లేయర్, అప్పుడు కెప్టెన్ కూడా తను. సో శ్రేయస్ అయ్యర్ వైపు కూడా దృష్టి పెట్టొచ్చు. బట్ ఢిల్లీకి ఉన్న ఇద్దరు ఓనర్స్ లో ఇప్పుడు జిఎంఆర్ మళ్ళీ 2 years ఓనర్షిప్ చేయబోతుంది. సో శ్రేయస్ అయ్యర్ కి జిఎంఆర్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది మనకి
బయట వినిపిస్తున్న న్యూస్. సో మేబీ ఢిల్లీ శ్రేయస్ అయ్యర్ ట్రై చేయొచ్చు. అండ్ శ్రేయస్ అయ్యరే ఢిల్లీని ఒక విధంగా చెప్పాలి అంటే కెప్టెన్ గా కొంచెం మళ్ళీ ఒకసారి లైమ్ లైట్ లో నిలబెట్టాడు. దానికి రిషబ్ పంత్ కూడా కారణమే. బట్ ఏదైనా శ్రేయస్ అయ్యర్ ఢిల్లీకి వెళ్తాడనేది న్యూస్ వస్తుంది. మేబీ చెప్పలేం. ఒకవేళ పంజాబ్ కూడా శ్రేయస్ అయ్యర్ ట్రై చేస్తే చెయ్యొచ్చు, రిషబ్ పంత్ వద్దు అనుకుంటే. లేదు అంటే మాత్రం పక్కాగా వీళ్ళిద్దరిని ట్రై చేస్తుంది. పంజాబ్ జోస్ బట్లర్ ని కూడా ట్రై చేయొచ్చు ఇన్ కేసు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ వద్దు అనుకుని వాళ్ళు ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీలో వెళ్దాం అనుకుంటే తప్ప. లేదు అంటే మాత్రం పంజాబ్ కి పక్కాగా ఢిల్లీ దగ్గర కూడా పర్లేదు, మనీ కన్సిడర్ అమౌంట్ లోనే కన్సిడర్ గా ఉంది, కొంచెం మంచి అమౌంట్ లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం అక్కడ. సో బౌలర్స్ లో మిచెల్ స్టార్క్ కన్ఫామ్ గా గట్టిగా వెళ్తాడు, హర్షదీప్ సింగ్ కన్ఫామ్ గా వెళ్తాడు. బట్ హర్షదీప్ సింగ్ ని కెవిసో రబాడా కూడా మంచి ప్రైస్ కి వెళ్తాడు. నాకు తెలిసినంత వరకు రబాడాని హర్షదీప్ సింగ్ ని వాళ్ళు పంజాబ్ వాళ్ళే తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉందని. బట్ ఎంతవరకు వెళ్తారు? ఒకవేళ హర్షదీప్ 10+ అయితే పక్కాగా వెళ్తాడు, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ తనున్న T20 ఫామ్ కి హర్షదీప్ సింగ్ పక్కాగా 10+ వెళ్ళిపోతాడు. ఒకవేళ 15-16 వెళ్తే పంజాబ్ తీసుకుంటుందా అనేది మళ్ళీ డౌట్, ఎందుకంటే 18 crores ఇవ్వాల్సి వస్తుంది అనేదే అన్న ఒక ఉద్దేశంతోనే హర్షదీప్ సింగ్ ని వాళ్ళు ఆప్షన్ లో వదిలేరు. బట్ ఏ ప్రైస్ కి వెళ్తాడనేది తెలియదు, ఏ ప్రైస్ లాక్ చేస్తారనేది తెలియదు. ఎందుకంటే ఇక్కడ లాక్ చేసే ఛాన్స్ కొన్ని టీమ్స్ ఇవ్వకపోవచ్చు, కావాలని బిడ్ ని పెంచొచ్చు. సో పంజాబ్ ఎక్కువ తీసుకుంటుందా అన్నది పంజాబ్ ట్రాప్ చేస్తాయని అనుకోవడంలో కూడా సందేహం లేదు, ట్రాప్ చేయొచ్చు కూడా. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ రబాడాని నాకు తెలిసి హర్షదీప్ రబాడా వీళ్ళిద్దరిలో ఇద్దరిని తీసుకున్నా కూడా పంజాబ్ హ్యాపీయే. లేదంటే ఈ ముగ్గురులో ఒకరిని పక్కాగా ఆర్సీబీ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఆర్సీబీకి కూడా మంచి నాణ్యమైన బౌలర్ కావాలి. ప్రస్తుతానికి వాళ్ళకి సిరాజ్ ని బయటికి పంపించారు, సిరాజ్ మళ్ళీ టీంలోకి వస్తాడా, ఆ టీం ద్వారా తెచ్చుకుంటారు, లేదంటే మిచెల్ స్టార్క్ ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఆల్రెడీ వాళ్ళ టీం నుంచే బయటకు వచ్చాడు కాబట్టి. మళ్ళీ ఇప్పుడున్న మిచెల్ స్టార్క్ ఫామ్ కి లాస్ట్ ఇయర్ కోల్కతాకి ఎప్పుడైతే కరెక్ట్ గా బౌలర్ కావాలన్న టైంలో ఫైనల్స్ లో మిచెల్ స్టార్క్ ఎలా అయితే వెలిగాడో, సో ఆర్సీబీకి అలాంటి బౌలర్ కావాలని వాళ్ళు అనుకుంటారు. సో ఆర్సీబీ కూడా వెళ్ళొచ్చు మిచెల్ స్టార్క్ కోసం. ఒకవేళ హర్షదీప్ సింగ్ కోసం ట్రై చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఏదైనా కూడా ఫస్ట్ మార్కీ సెట్-1 ప్లేయర్స్ కోసం పక్కాగా నాకు తెలిసినంత వరకు ఆర్సీబీ అండ్ పంజాబే గట్టిగా అంటే ఢిల్లీ కూడా వెళ్ళొచ్చు శ్రేయస్ అయ్యర్ కోసం. అండ్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు రీసెంట్ గా సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో కూడా 57 balls కి 150 కొట్టాడు, 130 కొట్టాడు. సో శ్రేయస్ అయ్యర్ ని ఇప్పుడు ఈ టోర్నీ కూడా అవుతుంది మన దేశవాళీ టోర్నీ T20ది. సో ఆల్రెడీ తిలక్ వర్మ కూడా 150 కొట్టాడు. బట్ తిలక్ వర్మ ముంబైలో ఆల్రెడీ పాతుకుపోయినాడు. తిలక్ వర్మ 3 సెంచరీలు చేశాడు, అంటే ఇది ఇంటర్నేషనల్ కాల్ కానీ డొమెస్టిక్ అయినా కూడా ప్రస్తుతానికి 3 T20 సెంచరీస్ కాన్సిక్యూటివ్ గా చేశాడు. సో తిలక్ వర్మ మంచి హాట్ ఫామ్ లోనే ఉన్నాడు, ముంబై హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ కొట్టాడు. అండ్ ఈ టోర్నీ నుంచి కూడా మంచి ప్లేయర్స్ వస్తారా అనేది ఫ్రాంచైజీస్ చూడొచ్చు. ప్రస్తుతానికి రేపు మార్నింగ్ వరకు 5 మ్యాచ్లు బట్టి అది కూడా క్రైటీరియాగా తీసుకోవచ్చు. బట్ మార్కీ సెట్-1 అయితే పక్కాగా ప్లేయర్స్ అందరూ గట్టి ప్రైసెస్ కే వెళ్తారు. ఎవరు ఎంతకు వెళ్తారు అనేది అయితే మాత్రం రిషబ్ పంత్ పక్కాగా ఎక్కువ వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ. సో శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ ప్రైస్ కి వెళ్తాడు, అలాగే బట్లర్ కూడా పక్కాగా ఎక్కువ ప్రైస్ కి వెళ్తాడు. బట్లర్ కోసం అయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ కానీ వీళ్ళు ఎక్కువ ప్రయత్నించవచ్చు, గుజరాత్ కానీ రాజస్థాన్ ట్రై చేయదు, లక్నో కానీ ఇలాంటి చేయొచ్చు. చెన్నై కూడా ఏమో చేయొచ్చు, మంచి అమౌంట్ వస్తారు అనుకుంటే. సో ఇది మార్కీ సెట్-1 ప్లేయర్స్ యొక్క ఆప్షన్. వాళ్ళకి ఎలా ఉంటది ఆప్షన్ అనేది, ఎంత ప్రైస్ వస్తుంది అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.